As everyone know, I'm living abroad, a little place where I learned to be a strong, independent and at peace. Every step of my abroad made me stronger. It's my first experience. హాస్టల్ నుంచి ఫ్లాట్కి షిఫ్ట్ అయినందుకు ఐ డోంట్ ఫీల్ ఎనీ రిగ్రెట్స్ బికాస్ ఎందుకంటే నేను అన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి ఏంటి అని అన్ని ఐ వాంట్ టు నో ఎవ్రీథింగ్. ఓకే, విల్ కంటిన్యూ అవర్ టాక్స్ బై సీయింగ్ మై హోమ్. And this is hall. It was see the balcony. ఇది బాల్కనీ. అసలు వెళ్ళలేము బయటికి, ఎందుకంటే ఎప్పుడు చలి ఉంటుంది, స్నో ఉంటుంది మొత్తం. సో వెళ్ళలేము. చూడండి, మొత్తం స్నో, చెట్లు కూడా కనపడవు, ఏం కనపడవు. కింద కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, మొత్తం స్నో కనపడుతుంది. ఇక్కడ కూడా ఇక్కడ డస్ట్బిన్ ఉంది. ఇక లోపల చలి ఎక్కువ ఉంది. Okay, let me show my study table. This is my study table. చదువుకుంటా అప్పుడప్పుడు, చెప్పలేము ఎప్పుడు చదువుకుంటాను. చదివి ఉన్నాయి ఫ్రెండ్స్ నా చేతులు. ఈ బొకే తెలిసి ఉండదులే మీకు, తెలిసి ఉంటుంది. నా స్టోరీస్ చూస్తే తెలుసు నా బొకే ఎవరు ఇచ్చారు ఏంటి అని. ఓకే, ఇది టీవీ పాయింట్, కానీ టీవీ లేదు ఇక్కడ. ఎందుకంటే తెలుసు కదా, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అంటే చదువుకునే అంత టైమే దొరకదు, ఇంకా టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేసే లైఫ్ అయితే కాదు. సో ఇట్ హ్యాపన్స్. ఇది వచ్చేసి ఇక్కడ అలా చిన్నగా దేవుళ్ళని పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే అప్పుడప్పుడు పూజ చేసుకోవాలి, ఎగ్జామ్స్ ఉన్నప్పుడే పూజ. ఇట్లా లైట్ అగరబత్తి అంతే ఉన్నాయి. ఇప్పుడే కదా మేము ఫ్లాట్ షిఫ్ట్ అయింది. సో ఇట్స్ బిన్ అరౌండ్ 1 week అంతే. ఎందుకంటే జస్ట్ 1 week అని మేము ఫ్లాట్కి వచ్చేసి. సో అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ఉండే వచ్చేసాం. సో తెలియదు, ఇంకా ఫ్లాట్ వస్తువులు ఏం తెచ్చుకోలేదు, ఇంకా ఏం తెచ్చుకోలేదు అసలు. ఒక ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫ్లాట్ షిఫ్ట్ అవ్వగానే వీ హ్యాడ్ ఎగ్జామ్. సో ఇంకా ఏం లేవు. అన్నీ అయిపోయిన తర్వాత, అన్నీ రెడీ చేసిన తర్వాత మళ్ళీ ఏమంటారు, నా ఫ్లాట్ ని, నా రూమ్ మొత్తం డెకరేట్ చేసి దానికి మేకప్ వేసేసి మొత్తం, అప్పుడు మళ్ళీ వ్లాగ్ పెడతాను. ఓకే, అంటిల్ దట్ ఈ వ్లాగ్ అయితే కొంచెం చూడండి. ఇంకా ఇక్కడ మీరు చూసుంటే ఇక్కడ ఏదో కనపడుతుంది అండి, ఇది వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. అబ్రాడ్ లో ఇది ఎవరు ఫ్లాట్ చేసుకున్నా అది వాళ్ళే ఇస్తారనమాట. ఓనర్స్ విల్ ప్రొవైడ్ దిస్. నాకు ఇప్పుడు చేయాలా మీకోసం. ఓకే, మీకోసం నేను డస్ట్ పడేసి మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను. చూసాను, మా అమ్మాయి వీడియో చేసిందనుకో, క్లీన్ చేసుకుంటూ కూర్చోరు అబ్రాడ్ లో అంటారు. Yeah, finally it's done. అది చూసారా, అది. సో అబ్రాడ్ వస్తే రిగ్రెట్స్ అని ఉండవు, కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది అబ్బా ఎందుకు ఇండియాలో చదువుకొని ఉంటే అయిపోయారు కదా, ఎందుకు ఇక్కడికి వచ్చి కష్టాలు ఎందుకు అనిపిస్తుంది. ఇది ఎందుకు వెళ్ళిపోయిందా అంటే, ఒక రీల్ ఉంది చూసారా మీరు, యూట్యూబ్ లో కూడా ఉంది ఆ రీల్. అప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేస్తూ దీని మీద కూర్చున్నాం అనమాట.
సో తోక ఎరిగిపోయింది. సారీ చెవులు, ఓకే సారీ చెవులు ఎరిగిపోయినాయి అనమాట. అవ్వ నుంచి ఇంకా దీని ఇయర్ ఎందుకు పోయిందంటే, నా పాత రీల్స్ చూసుంటే మీరు, అక్కడ బాగా డెకరేట్ చేసి అంతా చేసామా, అప్పుడు బొమ్మలన్నీ పెట్టుకున్నా నేను నా పక్కన. అప్పుడు డెకరేట్ చేసేటప్పుడు దీని మీద కూర్చున్నాం అనమాట. దీనికి నా ఫ్రెండ్ ఊరికి ఏడుస్తుంది దీనికి ఇయర్ పోయిందని. సో ఓకే, కొత్తగా కొనుక్కుందాం. ఒకటి పోతే ఏంటి ఇంకొకటి. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ కదా. సో ఇది కూడా అందుకే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మా కిచెన్ కుక్ చేసుకుంటున్నాను. అంత కష్టపడి కుక్ చేసుకునేటప్పుడు అనిపిస్తుంది తెలుసా, ఇండిపెండెంట్ లైఫ్ మాది అని చెప్పేసి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ నుంచి కూడా మంచిగా చూసుకోవచ్చు మొత్తం కింద వరకు. ఇక్కడ చూసారా, నైట్ టైం మాకు కనపడింది కాబట్టి కొంచెం ఇలా పెట్టుకోవడానికి స్టవ్. ఇది ఓవెన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా ఫ్రిడ్జ్, అది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సౌండ్ కొంచెం వాయిస్ పొల్యూషన్ వస్తుంది, ఆఫ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మేమే తెచ్చుకున్నాం ప్లేస్, వాళ్ళే ప్రొవైడ్ చేయలేదు, ఇది మేమే తెచ్చుకున్నాం. ఇది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అనుకో. ఇది వచ్చేసి షింక్. నిన్న చికెన్ బిర్యానీ చేసుకున్నాం అంతే, అది అలా ఉండిపోయింది. సో డోంట్ మైండ్. ఇంకా వాషింగ్ మిషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కొంచెం పెద్దగా, ఐ మీన్ మా ముగ్గురు బట్టలు పట్టే అంతా ఉంది. సో వీ కెన్. డైనింగ్ టేబుల్, కబోర్డ్స్. ఈ కబోర్డ్స్ లో ఏమున్నాయి, ఎంత మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నామని నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తా. ఇప్పుడు మేము ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాం మాకే తెలియదు. ఈ డైనింగ్ టేబుల్ కూడా, ఇది డైనింగ్ టేబుల్ యాక్చువల్గా మేము వెజిటేబుల్ కట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ మంచిగా కూర్చొని ఎలా యూజ్ చేస్తాం. అక్కడ మంచిగా ఉంది. ఇంకా ఫస్ట్ వచ్చేసి దిస్ ఇస్ మై బెడ్రూమ్. చిన్నగా ఉందో పెద్దగా ఉందో మీరే కామెంట్ చేయండి. లైక్ మాకు మాత్రం బాగుంది అండి. 3 members కి వీ కెన్ అడ్జస్ట్ అని కాదు, మంచిగా ఉంది. ఇక్కడ ఇద్దరు పడుకుంటాం. చూసారు, ఇక్కడ కూడా టాయ్స్. ఇంకా టాయ్స్ ఉన్నాయి. ఓకే, కొన్ని చూపిస్తాం. మేము సర్దుకున్నాం, అన్నీ సర్దుకోలేదు. చదువుకున్నందుకు మాత్రం అయితే నార్మల్గా బాగానే చదువుకున్నాం. ఇంకా చాలా టాయ్స్ పైన ఉన్నాయి, ఎందుకంటే ప్లేస్ సరిపోవట్లేదు. ఓకే, ఇక్కడ చూసారా వ్యూ ఎంత బాగుంది. ఓహ్, గ్రేప్స్ మర్చిపోయాను ఫ్రెండ్స్. చూడు, గ్రేప్స్ తింటారండి కూడా. తినండి, మీకు వస్తాం. ఎటు చూసినా మొత్తం స్నోయే ఉంటుంది. కనబడని కూడా కనబడదు. ఏం చేయాలన్నా స్నో. ఇంత చలికి ఫ్యాన్స్ ఎక్కడ ఉంటాయి? ఇవే మేము వాడుకోవాల్సిన ఫ్యాన్స్. ఇంకా చిన్న ఫ్యాన్స్ అని కాదు, గాలి వస్తాయి, మంచి గాలి వస్తాయి. సో ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. మాకు ఇక్కడ ప్లేస్ ఇక్కడ పెట్టుకుంటాం. ఇది వచ్చేసి వాష్ చేసిన క్లాత్స్ పెట్టుకోవడం. చలిస్తుంది గైస్, పెట్టేస్తాం. ఇక్కడ కూడా బుక్స్ చూసారా, పెద్ద చదవం కానీ ఇవి మాడ్యూల్ బుక్స్ అంటారు అనమాట. మా కాలేజ్లో దీంట్లోనే టెస్ట్ పెడతారు. సో దీని లోపల పేపర్స్ ఇలా ఉంటాయి. అవి ప్లెయిన్ పేపర్స్ లేవు, అంతగానో చదివేసామా. ఇలా ఉంటాయి నార్మల్. సో దీన్ని మాడ్యూల్ బుక్స్ అంటారు. ఇది పర్సనల్ డైరీ అనమాట. సో ఐ కాంట్ షో యూ గైస్. ఇంకా వేసేద్దాం, మళ్ళీ నాకు తింటారు వాళ్ళు. ఇందాక చెప్పాను కదా, అది వాళ్ళు ఇస్తారు అని చెప్పేసి.
అన్ని మ్యాట్స్తో సహా వాళ్ళే ఇస్తారు కదా, ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మేము జస్ట్ క్లాత్స్ ఇంకా కావాల్సినవన్నీ నార్మల్గా అంటే కుక్ చేసుకోవడానికి అన్నీ తెచ్చుకున్నాం అంతేగాని ఎవ్రీథింగ్ దే విల్ ప్రొవైడ్. ఇవి మ్యాట్స్, బెడ్స్, కర్టన్స్, లైట్, ఫ్యాన్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మిర్రర్స్తో సహా మిర్రర్స్ కూడా మిర్రర్ ఉంది తెలుసు కదా, ఇంకా అమ్మాయిలు అంటే సోకులు ఎక్కువ ఉంటాయి. ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు కింద నుంచి ఎవరైనా కాల్ చేస్తారు, గేట్ లాక్ ఓపెన్ అవ్వకపోతే మా ఇంటికి రావాలంటే ఎవరైనా ఓపెన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేసి ఎవరు వచ్చేసి పైకి అని మాట్లాడిన తర్వాత ఇది వస్తాను. అప్పుడు కింద కాల్ అబౌట్ మై హోమ్ టూర్స్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మొత్తం బెడ్రూమ్ హాల్ అన్నీ రెనోవేట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త బ్లాగ్తో మీ ముందుంటా. అంటే దట్ బై బై, see you all in the next video.